యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో డాక్టర్ ప్రశాంతి హాస్పిటల్ వైద్య సేవలు అందిస్తూ ప్రజల మన్ననలు పొందుతుంది. గైనకాలజిస్ట్ డాక్టర్ ప్రశాంతి చౌటుప్పల్ డివిజన్ మహిళలకు వైద్య సేవలు అందిస్తూ ముందుకు సాగుతున్నారు. తన దగ్గర వెళ్లిన వారికి ఆరోగ్య సమస్యలు వెంటనే సమసిపోతాయని ఈ ప్రాంత ప్రజలు బలంగా నమ్ముతారు. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా లైఫ్ స్టైల్ ని మార్చుకుంటే అనేక అనారోగ్య సమస్యల నుండి బయటపడొచ్చని అంటున్న డాక్టర్ ప్రశాంతితో మా నల్గొండ ప్రతినిధి పుల్లారావు ఫేస్ టు ఫేస్. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో ప్రముఖ గైనకాలజిస్టుగా అదేవిధంగా స్త్రీల వ్యాధి నిపుణురాలుగా రాణిస్తున్నారు డాక్టర్ ఈ ప్రశాంతి. చౌటుప్పల్ మండల కేంద్రం మాత్రమే కాకుండా చుట్టుపక్కల మండల కేంద్రాల నుండి కూడా పెద్ద సంఖ్యలో అంటే ఆ గ్రామాలకు సంబంధించినటువంటి స్త్రీలు అనేవారు డాక్టర్ ఈ ప్రశాంతి వద్దకు వస్తున్న పరిస్థితి ఉండడం జరిగింది. ముఖ్యంగా వాళ్ళకి సంబంధించినటువంటి శారీరక సమస్యలకు సంబంధించి డాక్టర్ గారి దగ్గరికి వస్తే తమకు సంబంధించినటువంటి అన్ని రుగ్మతలు కూడా దూరం అవుతాయని చెప్పేసి కూడా వారికి నమ్మకం. ఎందుకంటే ప్రశాంతి గారి అస్తవాసి చాలా మంచిది అని చెప్పేసి కూడా ఇక్కడ మహిళల నమ్మకం. సో అందుకోసమే ఆమె దగ్గరికి వస్తే తమకున్నటువంటి సమస్యలు దూరం అవుతాయి, ప్రశాంతంగా ఇంటికి వెళ్ళొచ్చు అని చెప్పేసి కూడా వాళ్ళు భావిస్తుండడం జరిగింది. సో డాక్టర్ ఈ ప్రశాంతి మనతో ఉన్నారు. మేడం నమస్తే. యాక్చువల్గా ప్రశాంత్ గారంటే ఒక మంచి నేమ్ అనేది ఉండడం జరిగిందండి. సో ఆ నేమ్ అంటే ముఖ్యంగా అంటే మీరు డాక్టర్ వృత్తిలోకి రావాలని చెప్పేసి ఎందుకు అనుకుంటున్నారు, అదేవిధంగా ఇంత మంచి పేరు తెచ్చుకున్నారు కాబట్టి మీ కుటుంబ నేపథ్యం కూడా తెలుసుకోవాల్సిన అవసరం అయితే మాకుంది. సో మీ ప్రేరణ ఎవరు ముందుగా రాజ్ న్యూస్ గారికి మా శుభాకాంక్షలు తెలియజేస్తూ, నేను డాక్టర్ ఈ ప్రశాంతి హాస్పిటల్ చౌటుప్పల్. నేను గత 13 సంవత్సరాలుగా ప్రశాంతి హాస్పిటల్ ఎస్టాబ్లిష్ అయింది 2015లో అండ్ ఐఎమ్ ప్రాక్టీసింగ్ ఇన్ చౌటుప్పల్ సిన్స్ 2009. అండ్ ముందుగా చెప్పాలి అని అంటే నాది కరీంనగర్ జిల్లా, కానీ మా ఊరు గుండారెడ్డిపల్లి ఇప్పుడు సిద్దిపేట జిల్లా కిందకి వస్తుంది. నేను నా స్కూలింగ్ అంతా కరీంనగర్లోనే జరిగింది. మా ఫ్యామిలీలో మా పెద్దనాన్నగారు ఫస్ట్ డాక్టర్ అన్నమాట. సో చిన్నప్పటి నుంచి ఒక డాక్టర్కి ఇచ్చే రెస్పెక్ట్ని చూసేసి డాక్టర్ నువ్వేమవుతావు అని అంటే డాక్టర్ అంతే, డాక్టర్ అంటే అందులో గైనకాలజిస్టా అనేది ఏమీ లేదు. ఏమవుతావు అంటే డాక్టర్, ఎవరు అడిగినా డాక్టరే. అలా మా కుటుంబ నేపథ్యంలో ఒక డాక్టర్ ఉండడం, డాక్టర్లకు ఇచ్చే రెస్పెక్ట్ అండ్ మా పెద్దనాన్నగారు మా ఊరికి వచ్చినప్పుడు పేషెంట్స్ అలా వచ్చేవాళ్ళు వివిధ రకాల సమస్యలతోటి. సో మనం కూడా ఇలా చూడొచ్చా, మనకు కూడా పీపుల్ ఇలా రెస్పెక్ట్ ఇస్తారు, మనల్ని కూడా గౌరవిస్తారు, మన నుంచి వాళ్ళు కొంచెం హెల్ప్ చేయొచ్చు అనే ఉద్దేశంతో మెయిన్ అదే అనుకోవచ్చు, నా ప్రేరణ అంతా అదే అనుకోవచ్చు. మేడం యాక్చువల్గా మీరు ఫస్ట్ గైనకాలజిస్ట్, ప్రెగ్నెన్సీ సమయంలో చాలామంది మహిళలు మీ దగ్గరికి వస్తూ ఉంటారు. అయితే చాలామందికి సంబంధించి అంటే వాళ్ళు డెలివరీ తర్వాత పిల్లలకు సంబంధించి సంఘవైకల్యం రావడం కానీ హెల్తీగా ఉండకపోవడం కానీ ఇటువంటివి ఉంటుంది. సో ఈ ప్రెగ్నెన్సీ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే పిల్లలు చాలా హెల్తీగా ఉండే అవకాశం ఉంటుంది? ముందుగా అందరికీ ఈ మధ్యలో అవేర్నెస్ అనేది వచ్చేసింది. అంగవైకల్యం రాకుండా ఉండాలి అని అంటే ప్రెగ్నెన్సీలోనే కాకుండా ప్రెగ్నెన్సీ రాకముందే మెడిసిన్స్ ఉంటాయండి. యాక్చువల్లీ అందరికీ తెలిసిన ట్యాబ్లెటే ఫోలిక్ యాసిడ్. జస్ట్ ప్రెగ్నెన్సీ కన్నా ఒక 2 నెలల ముందు 3 నెలల ముందు మనం ట్యాబ్లెట్ వాడితే మటుకు డెఫినెట్గా న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్స్ అంటాము, అవి చాలా కామన్గా చూస్తాము. వాటిని మాత్రం ఖచ్చితంగా నియంత్రించగలుగుతాం. ఇప్పట్లో అందరూ ఏమనుకుంటారంటే ప్రెగ్నెన్సీ ఇప్పుడే పాజిటివ్ వచ్చింది కదా, 2 నెలల తర్వాత చూపించుకుందాం, 3 నెలల తర్వాత చూపించుకుందాం అంటే అది ఏమాత్రం కరెక్ట్ అయితే కాదు. రెగ్యులర్ పీరియడ్స్ ఉండే వాళ్ళకి పీరియడ్ మిస్ అయిన 2 డేస్కే తెలిసిపోతుంది ప్రెగ్నెన్సీ అని. డెఫినెట్గా ఏ గైనకాలజిస్ట్ దగ్గర ఉన్న ఆబ్స్టెట్రిషియన్ గైనకాలజిస్ట్ దగ్గరికి చూపించుకోండి. ఈ అంగవైకల్యాలు రాకుండా, మిస్క్యారేజెస్ అవ్వకుండా ఖచ్చితంగా హెల్ప్ అవుతుందండి. అండ్ ఈ 2 నెలలకి చూపించుకోవాలి, 3 నెలలకు చూపించుకోవాలి అనేది మాత్రం కేవలం అపోహ మాత్రమే. ముఖ్యంగా ఇక్కడ మీరు సంతాన సాఫల్య కేంద్రాన్ని కూడా రన్ చేస్తున్నారు. సో మీ దగ్గరికి చాలా మంది కూడా సంతానం కోసం వచ్చిన పరిస్థితి నెలకొంది. సక్సెస్ రేట్? మొదట నేను ఇక్కడ ఆబ్స్టెట్రిషియన్గా ప్రాక్టీస్ స్టార్ట్ చేశానండి. అంటే గర్భిణీ స్త్రీలకి డెలివరీలు, కాన్పులు దీని వరకు స్టార్ట్ చేశాను. కానీ నెమ్మదిగా ఒక 3, 4, 5 సంవత్సరాల తర్వాత ఇన్ఫర్టిలిటీ పేషెంట్స్ రావడం ఎక్కువైంది. అంటే ప్రెగ్నెన్సీ రాకుండా ఉండడం, 5 సంవత్సరాలైనా కాన్పు అందకపోవడం అనే దాని నుంచి వచ్చింది. సో అందులో భాగంగానే ఈ ఐవీఎఫ్ క్లినిక్ అనేది స్టార్ట్ చేశాను. సో ఇందులో చూస్తే ఈ మధ్య కాలంలో మోస్ట్ ఇన్ఫర్టిలిటీకి అంటే పిల్లలు కాకపోవడానికి రీజన్స్ ఆడవాళ్ళదైతే ఎంతవరకు ఉంటుందో మగవాళ్ళకి కూడా సేమ్ యాజ్ ఈక్వల్ బోత్ ఇద్దరిది
ఉంటుంది అందులో బాధ్యత అనేది. ఆడవాళ్ళకే ఉంటుందేమో, వాళ్ళకే టెస్ట్ చేయించాలి, వాళ్ళకే గర్భసంచి స్కాన్ చేయించాలి అని అనుకుంటాం. కానీ మగవాళ్ళని కూడా ఎట్ ద సేమ్ టైం టెస్ట్ చేసుకోవాలి. అండ్ నేను ఇక్కడ చూసిన వాళ్ళల్లో చాలామందికి మగవాళ్ళకి వీర్య కణాల సంఖ్య తక్కువ ఉండడం అది చూస్తున్నాము. వాళ్ళకి మేము అట్రిబ్యూట్ చేసుకోవాలి అనుకుంటే మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ వర్కింగ్ ఇన్ ద ఫార్మా ఇండస్ట్రీస్ అండ్ ఫార్మా కంపెనీస్లో వర్క్ చేసే వాళ్ళకి ఆలిగోస్పర్మియస్ అంటే సెమన్ అనాలిసిస్లో సెమన్ కౌంట్ తక్కువ ఉండడం, వీర్య కణాలు తక్కువ ఉండడం అయితే చూస్తున్నామండి. అండ్ మోస్ట్ ఆఫ్ ద ఫీమేల్స్కి ఉండే సమస్యలు గర్భసంచి సమస్యలు కానివ్వండి, ట్యూబల్ ఫ్యాక్టర్స్ అవనివ్వండి, పీసీఓడి సమస్యలు అవనివ్వండి, ఇవి ఏవైనా డెఫినెట్గా మనం చుట్టూ ఉండే వాతావరణం అయితే ఖచ్చితంగా దాన్ని ఎఫెక్ట్ అయితే చేస్తుంది. 50% మేల్ ఫ్యాక్టర్, 50% ఫీమేల్ ఫ్యాక్టర్ అని అయితే ఖచ్చితంగా చెప్పగలుగుతాం. కేవలం గైనకాలజిస్ట్గా మాత్రమే కాకుండా స్త్రీల వైద్య నిపుణురాలుగా అంటే వివిధ సంబంధించి స్త్రీలకు సంబంధించిన వివిధ సమస్యలకు సంబంధించి కూడా మీరు పూర్తి స్థాయిలో ట్రీట్మెంట్ ఇస్తున్న పరిస్థితి ఉండడం జరిగింది. ముఖ్యంగా ఇటీవల కాలంలో క్యాన్సర్కి సంబంధించి కూడా మీరు ఆపరేషన్ చేయడం కానీ ప్లస్ ట్రీట్మెంట్ ఇవ్వడం కానీ ఇటువంటివి జరుగుతున్నాయి. సో కేవలం ఇటువంటివి కాకుండా అంటే కేవలం క్యాన్సర్ కాకుండా ఇతర రుగ్మతల నుంచి కూడా మీ దగ్గరికి వస్తుంటారు కదా, ఎక్కువ పేషెంట్స్ మీ దగ్గరికి అంటే ఏ వ్యాధులతో మీ దగ్గరికి వస్తున్నారు? మా దగ్గర గర్భకోశ వ్యాధుల గురించే కాకుండా బ్రెస్ట్ సమస్యలు, రొమ్ము క్యాన్సర్ వాళ్ళు కూడా మా దగ్గరికి వస్తారు. బ్రెస్ట్ సమస్యలు, రొమ్ములో చిన్న చిన్న గడ్డలు అవనియడం కానివ్వండి, ఏదైనా డెఫినెట్గా అందులో వాళ్ళు మా దగ్గరికి వస్తే ఫస్ట్ మేము అల్ట్రాసౌండ్ చేస్తాము, దాని తర్వాత దాని బయాప్సీ చేస్తాము. ఒకవేళ అది క్యాన్సర్ అని నిర్ధారించుకుంటే కొన్ని చిన్నవన్నీ మా దగ్గర క్యాన్సర్కి ట్రీట్మెంట్ కూడా ఉంది. సర్జికల్ ఆంకాలజిస్ట్ వచ్చి సర్జరీస్ కూడా చేస్తారు. అండ్ బ్రెస్ట్కి సంబంధించిన సమస్యలు, గర్భకోశానికి సంబంధించిన సమస్యలు అండ్ మోస్ట్ ఆఫ్ దెమ్ అదర్ అంటే ఆడవాళ్ళే, కానీ కిడ్నీకి సంబంధించిన సమస్యలు కూడా ప్రాబ్లం ఇక్కడ ఎక్కువ ఉంది. కిడ్నీలో స్టోన్స్ అవనియండి, సీకేడీస్ అంటాం, క్రానిక్ కిడ్నీ డిసీజెస్, ఈ క్రానిక్ రీనల్ ఫెయిల్యూర్ పేషెంట్స్ కూడా వస్తారు. ఆడవాళ్ళకు సంబంధించినంత వరకు ప్యూబర్టీ టు మెనోపాజ్ అంటే అమ్మాయి పెద్ద మనిషి అయిన దగ్గర నుంచి, పెళ్ళైన దగ్గర నుంచి, పిల్లల దగ్గర నుంచి మెనోపాజ్ అండ్ ఋతుస్రావం ఆగిపోయే వాళ్ళని అంతవరకు మొత్తం ఓవరాల్గా ప్రశాంతి ఐవీఎఫ్ సెంటర్ ప్రశాంతి ఐవీఎఫ్ క్లినిక్ అండ్ ప్రశాంతి హాస్పిటల్లో మేము ఖచ్చితంగా అన్నిటికీ చూస్తాం. ముఖ్యంగా మేడం ఇంకొక విషయం కూడా తెలియవచ్చింది. యాక్చువల్గా ఫారిన్ కంట్రీస్లో జరిగేటువంటి కార్యక్రమం అంటే సెమినార్స్ కూడా మీరు వెళ్తున్నట్టు తెలుస్తుంది. ఫారిన్ కంట్రీస్లో జరిగే సెమినార్స్కు అని మిమ్మల్ని ఇన్వైట్ చేస్తూ ఉన్నారు. సో ఏ విషయంలో మీరు అక్కడ ఆ సెమినార్స్లో అటెండ్ అవుతాం జరుగుతుంది? ఇవన్నీ ఇన్ఫర్టిలిటీ ఐవీఎఫ్ సెంటర్కి సంబంధించిన సెమినార్స్ అండి. ఇష్రే అని ఉంటుంది, యూరోపియన్ సొసైటీకి సంబంధించింది. దట్ ఈస్ ఈ సంవత్సరం ప్యారిస్లో జరుగుతుంది. అండ్ ఏఎస్ఆర్ఎం అమెరికన్ సొసైటీ ఆఫ్ రిప్రొడక్టివ్ మెడిసిన్కి సంబంధించింది, అది టెక్సాస్లో ఉంది. అండ్ ఐవీఎఫ్ సెంటర్కి ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ జరిగే వాళ్ళని మాత్రం ఈ సొసైటీ చాలా హెల్ప్ చేస్తుందండి. అండ్ మనం ముందు ఏం చేయాలి, అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ ఇన్ ఇన్ఫర్టిలిటీ ఐవీఎఫ్ సెంటర్స్కి సంబంధించిన వాళ్ళకి చాలా హెల్ప్ అవుతాయి ఇవి. అండ్ ఈ ఇయర్ ఇష్రేకి నేను వెళ్తున్నాను. ఇంకొక విషయం కూడా తెలుసుకోవాలి, ఎందుకంటే చౌటుప్పల్ చుట్టుపక్కల మొత్తం కూడా చాలా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రజలు అనేవారు దాదాపు ఆర్థిక ఇబ్బందులు సతమవుతున్న వ్యక్తులే వస్తున్నారు. కాకపోతే మీ దగ్గరికి చూస్తేనేమో పెద్ద సంఖ్యలో మహిళలు కూడా వస్తున్నారు. ముఖ్యంగా మహిళలు మీ దగ్గరికి ఈ విధంగా రావడానికి గల కారణం ఏంటి? అదేవిధంగా వాళ్ళకి ట్రీట్మెంట్కి సంబంధించేసి ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు కానీ అదేవిధంగా వాళ్ళకి సంబంధించినటువంటి ఆర్థిక విషయాలు కూడా మీరు పరిగణలోకి తీసుకుని ట్రీట్మెంట్ ఇస్తున్నట్టు కూడా మాకు తెలియవస్తుంది. సో దీని మీద ఫస్ట్ పేషెంట్స్ అనేవాళ్ళు మన మీద నమ్మకంతో వస్తారండి. సో నమ్మకంతో వచ్చినప్పుడు వాళ్ళకి మేము అష్యూరెన్స్ ఇవ్వాలి. అంటే మీరు నా దగ్గరకు వచ్చినప్పుడు మీ జబ్బు నయమైపోవాలి, అది కూడా మీరు అనుకున్న కాస్ట్ కానివ్వండి, ఏదైనా వాళ్ళు మా మీద పెట్టుకున్న నమ్మకాన్ని మేము ఎప్పుడూ వమ్ము చేయము. పేద ప్రజలు అంటే మేము చేసే సర్జరీస్ దే ఆర్ ఎట్ వెరీ లో కాస్ట్ అండి, చాలా తక్కువకే చేస్తాం. సిజేరియన్ సెక్షన్స్ కానీ హిస్టెక్టమీస్ కానీ పేషెంట్ ఎంత అడిగినా ఇంతే ఇవ్వగలనమ్మా అన్న కూడా తీస్తాం. ఫ్రీ సర్జరీస్ చేసిన రోజులు కూడా చాలా ఉన్నాయి, ఫ్రీ నార్మల్ డెలివరీస్ కూడా చాలానే చేసాము. అండ్ వాళ్ళ ఎకనామిక్ స్టేటస్ చాలా పూర్ ఉన్నారు అని అంటే మటుకు ఫ్రీగా చేయడానికైనా ఎప్పుడూ రెడీనేనండి. సో అదే రీజన్ అయి ఉండొచ్చు, అంటే లో కాస్ట్ సోషో ఎకనామిక్ స్టేటస్ చూస్తాను, వాళ్ళు పే చేయలేము అని అంటే మటుకు డెఫినెట్లీ వాళ్ళు ఎంత ఇచ్చినా అంతే తీసుకుంటాం. అండ్ పేషెంట్స్కి నా మీద నమ్మకం, నాకు వాళ్ళ మీద నమ్మకం, వాళ్ళకి నేను అష్యూరెన్స్ ఇవ్వగలను, వాళ్ళని నేను కంప్లీట్గా ట్రీట్ చేయగలను అన్న నమ్మకం అయితే నాకు ఉంది. మేడం ఇంకొక విషయం కూడా తీసుకోవాలి, ఎందుకంటే చౌటుప్పల్ అనేది జస్ట్ నియరెస్ట్ బై అంటే రాజధాని నగరం హైదరాబాద్ నగరానికి దగ్గర ఉన్నటువంటి ప్రాంతం.
సో పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఉంటాయి, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉంటాయి, ఇవి ఉంటాయి. ఇప్పుడు ప్రజెంట్గా మన దగ్గర గ్రామీణ ప్రాంతాల నుంచి వస్తుంటారు, పేదింటి వారు వస్తుంటారు, సో ఆర్థిక ఇబ్బందులతో ఉన్నవారు వస్తున్నారు అని చెప్పారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి సంపన్న వర్గానికి సంబంధించిన ప్రజలు కూడా హైదరాబాద్ వెళ్ళి చూయించుకోగలిగే సామర్థ్యం ఉన్నటువంటి వ్యక్తులు కూడా మీ దగ్గరికే వస్తున్నారు, మీ దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు, ప్రశాంతంగా ఉంటున్నాం అని చెప్తున్నారు. సో ఎలా ఎలా అంటే ట్రీట్మెంట్ అయ్యి ఉండొచ్చండి. అంటే నేను ఎవ్రీ టైం వి అటెండ్ సిఎంఈస్, మేము ఆ నాలెడ్జ్ని పెంచుకుంటూనే ఉంటాం. ఆ అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ వైజ్గానే వెళ్తామండి కంపల్సరీగా. పేషెంట్కి ఎక్కడ చూపించుకున్నా ఇక్కడ ట్రీట్మెంట్ ఈజ్ ఈక్వల్ టు హైదరాబాద్ కార్పొరేట్ ట్రీట్మెంట్ అనేది చాలా మందికి తెలుసు. సో ఇక్కడ చూసుకున్న అదే ట్రీట్మెంట్ ఉంటుంది, హైదరాబాద్లో చూపించుకున్న అదే ట్రీట్మెంట్ ఉంటుంది, ఇక్కడ అదే ఉంటుంది, అక్కడ అదే ఉంటుంది. మోస్ట్ ద వే ఐ ట్రీట్ ద పీపుల్ ఈజ్ ద మోస్ట్ రీజన్ అయ్యి ఉండొచ్చు. పేషెంట్స్ కూడా అలానే చెప్తారు. పేషెంట్ ఎవ్రీ పేషెంట్ ఒక 10 మందిలో ఒక 5గురు అయితే నువ్వైతే క్లియర్గా చెప్తావమ్మా, ఇదేదో చెప్పు, దాన్ని బట్టి నేనేదో డిసైడ్ చేసుకుంటాం. ఇదైతే చాలా వింటాను నేను. ఇంకొక విషయం కూడా చెప్పుకోవాలి మేడం, చాలా మంది కూడా అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజల్లో ముఖ్యంగా ఎలాంటి జబ్బులు రావు, ఎందుకంటే వాళ్ళు ప్రెగ్నెన్సీగా ఉన్న సమయంలో వాళ్ళు చేసే శారీరక శ్రమ వల్ల ఇబ్బందులు రావు అని చెప్తున్నారు. కాకపోతే ఇప్పుడు చాలా మంది కూడా ఈ హాస్పిటల్కి వచ్చిన తర్వాత మ్యాక్సిమం నార్మల్ డెలివరీస్ కాకుండా ఆపరేషన్స్ ఎక్కువ జరుగుతున్నాయి. దానికి ప్రధాన కారణం ఏంటంటారు? ఇంతకు ముందులాగా పేషెంట్స్కి, పేషెంట్ అటెండర్స్కి ముందు ఒక నార్మల్ డెలివరీ, ముందు రోజుల్లో ఒక నార్మల్ డెలివరీ అవ్వాలి అని అంటే 1 రోజు, 2 రోజులు, 3 రోజులైనా నొప్పులు తీసి ఎదురు చూసేవాళ్ళు. కానీ ఇప్పుడు పేషెంట్స్లలో ఆ ఓపిక తగ్గింది, ఆ బలం కూడా తగ్గిందని చెప్పొచ్చండి. డెఫినెట్లీ ఇప్పుడు మనం తీసుకునే ఫుడ్ హ్యాబిట్స్ అవనియండి, మన చుట్టూ ఉండే వాతావరణం అవనియండి, డెఫినెట్గా వాళ్ళలో బలం అయితే తగ్గింది. కొంచెం నొప్పులు దిగగానే అమ్మో నా బిడ్డ నొప్పులు తట్టుకోలేదు, ఆపరేషన్ చేయండి, అమ్మో నేను ఇంతసేపు చూస్తున్నాను. పేషెంట్ ఉదయం వస్తే ఒక రాత్రి గడిస్తే వాళ్ళకి రాత్రి గడవద్దు, పొద్దున వస్తే సాయంత్రం కల్లా డెలివరీ అయిపోవాలి, లేదా సాయంత్రం వస్తే మార్నింగ్ కల్లా డెలివరీ అయిపోవాలి. కొంతమంది మాకు టైం కూడా ఇవ్వట్లేదు టోటల్లీ డెలివరీ చేయడానికి, నార్మల్ డెలివరీ చేయడానికి. కొంతమందికి 24 గంటలు పడుతుంది, 48 గంటలు పడుతుంది, 72 గంటలు పడుతుంది. కానీ అంత వెయిట్ చేయడానికి కూడా ఒక 50% ఆఫ్ ద పీపుల్ అయితే వెయిట్ చేయడానికి ఇష్టపడట్లేదు. కొంతమంది నొప్పుల్ని టాలరేట్ చేయలేకపోతున్నారు, కొంతమందికి అంత బలం కూడా ఉండట్లేదు. కానీ కొంత సెట్ ఆఫ్ పీపుల్ ఉంటారు, నేను నార్మలే అవుతాను అన్నవారు మాత్రం ఖచ్చితంగా నార్మలే అవుతారు, వాళ్ళకి అదర్ రీజన్స్ లేకుండా ఉంటే. ఇప్పుడు మాత్రం ఆ అవేర్నెస్ అదంతా నొప్పులు తీయాలి, 1 రోజు 2 రోజులు నొప్పులు తీసి నార్మల్ డెలివరీ అవ్వాలి అనే కాన్సెప్ట్ మటుకు ఈ గ్రామీణ ప్రాంతాల్లో కూడా తగ్గింది. ఇంకో విషయం మేడం, యాక్చువల్గా ఈ విషయాలు చెప్పుకోవచ్చు, అది ఇంకొక విషయం కూడా ఏంటంటే పూర్తి స్థాయిలో వెలుగులోకి వస్తున్న విషయం ఏంటంటే వాళ్ళు ఒక డేట్ డిసైడ్ చేసుకుంటారు. సో జన్మ నక్షత్రం ఈ ఉండాలి, ఈ డేట్ అయితేనే, ఈ టైం అయితేనే బాగుంటుంది అని చెప్పేసి కూడా చాలామంది అంటే టైం రాకపోయినా కూడా డెలివరీ కోసం వస్తుంటారు. సో ఈ విధంగా రావడం అనేది కరెక్ట్ అంటారు? యాక్చువల్లీ నార్మల్ డెలివరీ ఈజ్ ద బెస్ట్ అండి. ఈ మధ్యకాలంలో అందరూ కొంతమంది ప్రీఫిక్స్ అయిపోతున్నారు. కొంతమంది పేషెంట్సే నేను నొప్పులు తీయను, నేను నా ఆపరేషనే చేయించుకుంటాను. అలాంటప్పుడు నేను మంచి టైంలో చేయించుకోవాలి, కానీ సోషల్ థింగ్ ఇది ఎంత మాత్రం డాక్టర్లు చెప్పే థింగ్ అయితే కాదు, ఇది సోషల్ థింగ్. వాళ్ళు అనుకుంటారు అమ్మ మేము ఎలా నొప్పులు తీయాలనుకోవట్లేదు, మేము ఆపరేషన్ చేయండి, కాకపోతే అదేదో మంచి టైంలో చేయండి అనేది వాళ్ళది. సో మేము వాళ్ళని యాక్సెప్ట్ చేస్తాం తప్ప వద్దు అని చెప్పడానికి ఉండదు. లేదమ్మా మీకు నార్మల్ అవుతుంది అని మనం కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తాం, వింటే ఓకే, వినకుండా ఉంటే మేము పేషెంట్ వైజ్గానే వెళ్ళాల్సి వస్తుంది. బట్ ఇది అనేది కేవలం సోషల్ కాజ్ అండ్ సోషల్ థింగ్స్ మాత్రమే. ఇది ఎంత మాత్రం డాక్టర్ సజెస్ట్ చేసేదైతే కాదు. మేడం ఇంకో చివరిగా విషయం ఏంటంటే గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వ్యక్తులు కానీ, అదేవిధంగా పట్టణాలకు సంబంధించిన వ్యక్తులకు కానీ చాలా రకాల అంటే స్త్రీలకు సంబంధించి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. సో వాళ్ళు అనేక రకమైనటువంటి శారీరక సమస్యలకు దూరంగా ఉండాలి అంటే ఎలాంటి ఆహారాలు తీసుకోవాలి, అదేవిధంగా వాటి దినచర్యలు ఏ విధంగా ఉంటే బాగుంటుంది అనే విషయాలు ఇప్పుడు నిజంగా చెప్పాలి అంటేనండి, గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వాళ్ళకు కూడా ఒబేసిటీ అనేది వచ్చేస్తుంది. అంటే వాళ్ళలో కొంతమంది, అందరూ మీరు అనుకున్నట్టుగా పొలం పనులకు వెళ్తున్నారా, ఫిజికల్ యాక్టివిటీ ఉన్నదా లేదా అనేది అయితే లేదు. అందరినీ మేము ఖచ్చితంగా వెయిట్ లాస్, ఫిజికల్ యాక్టివిటీ ఖచ్చితంగా చేయమని చెప్తాం. రోజులో ఒక 40 minutes to 1 hour అయితే ఫిజికల్ యాక్టివిటీ, అది వాకింగ్ అవనియండి, రన్నింగ్ అవనియండి, ఎనీథింగ్ అదైతే చేయమని చెప్తున్నాం. అండ్ జంక్ ఫుడ్ అవాయిడ్ చేయమంటాం, కూల్ డ్రింక్స్ అవాయిడ్ చేయమంటాం, అవుట్ సైడ్ ఫుడ్ అవాయిడ్ చేయమంటాం. అండ్ కొంచెం
అంటే ఒబేసిటీ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా డైట్ ఫాలో చేయమంటున్నాం, ఎక్సర్సైజ్ చేయమంటున్నాం. అది ఓన్లీ సిటీలో ఉండే వాళ్ళకా గ్రామీణ ప్రాంతాల వాళ్ళకా అంటే ఇప్పుడైతే అంత డిఫరెన్స్ అయితే ఏమీ లేదండి. ఒబేసిటీ మన సిటీలో ఎంత ఉందో గ్రామీణ ప్రాంతాల్లో కూడా అంతే ఉంది. హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అక్కడ ఎంత ఉన్నాయో ఇక్కడ కూడా అంతే ఉన్నాయి. సో ట్రీట్మెంట్ గోస్ హెల్దీ లైఫ్ స్టైల్ చేంజెస్ అందరికీ అవసరమే, ఇంక్లూడింగ్ ఈ ఇంట్లో గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వాళ్ళు అవనివ్వండి, హోమ్ మేకర్స్ అవనివ్వండి, ఎవరైనా సరే. ఇప్పుడు వాళ్ళు అంటారు మేము పొద్దంతా పని చేసేస్తాను, పొద్దంతా ఒకటే పని చేస్తారు అంటే ఒకటే అవయవం ఎక్కువగా పనిచేస్తుంది, వాళ్ళ నొప్పులు అది ఇది అని అంటారు. దాన్ని బట్టి మీరు ఫుడ్ మార్చుకోండి. మేము కాల్షియం రిచ్ ఫుడ్స్ చెప్తాం, ఆడవాళ్ళకి ఐరన్ రిచ్ ఫుడ్స్ చెప్తాం తీసుకోమని. దాంతోపాటు మీరు ఎంత పని చేసినా ఒక సపరేట్గా వాకింగ్ అనేది ఒక 1/2 hour to 40 minutes ఖచ్చితంగా చేయాల్సిందే. లైఫ్ స్టైల్ చేంజెస్ గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఖచ్చితంగా రావాల్సిందే. చూడొచ్చు డాక్టర్ ఈ ప్రశాంత్ గారు చెప్తున్నారు, ముఖ్యంగా ఫస్ట్ హాస్పిటల్కి వచ్చేటప్పుడు వాళ్ళు మానసిక ధైర్యంతో రావాలి, ఎందుకంటే డాక్టర్పై నమ్మకం ఉంచుకోవాలి, అదేవిధంగా తమకు వచ్చినటువంటి వ్యాధి నయమవుతుంది అన్న భావన కూడా వారిలో ఉండాలి. సో ఆ విధంగా ఉన్నట్లయితే ఎవరికి కూడా ఎలాంటి జబ్బు వచ్చినా కూడా అది నయం కావడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా గ్రామీణ ప్రాంతానికి సంబంధించి కూడా పెద్ద సంఖ్యలో మహిళలు తన వద్దకు రావడానికి ప్రధాన కారణం ఏంటంటే తాను దగ్గరికి వస్తే తాను చెప్పేటటువంటి ఐడియాస్ని మంచి ఐడియాస్ ఇస్తుంది, అదేవిధంగా తమ యొక్క సమస్యలను పూర్తి స్థాయిలో ఆకలింపు చేసుకుంటుంది, దానికి కావాల్సినటువంటి సజెషన్స్ ఇస్తుంది. అందువల్ల ప్రజలు తన దగ్గరికి ఎక్కువగా వస్తున్నారు. అదేవిధంగా వారు నాపై పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని ఒమ్ము కాకుండా వాళ్ళకి కావాల్సినటువంటి ట్రీట్మెంట్ ఇస్తున్నాను, వారి యొక్క ఆరోగ్యాన్ని కాపాడటానికి కృషి చేస్తున్నాను అని చెప్పేసి కూడా డాక్టర్ ఈ ప్రశాంత్ చెప్తున్న పరిస్థితి ఉండడం జరిగింది. చౌటుపల్లి నుండి కెమెరామెన్ మఠేతో పుల్లారావు, రాజ్ న్యూస్.